హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్. మన ఛానల్ని అయితే అందరూ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మండే రోజు అండి. ఇంక ఇక్కడ కనిష్ అయితే వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నేనైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే కనిష్ కోసం అత్తయ్య అయితే క్యారెట్ కట్ చేస్తున్నారు. నేను పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ ఆ డోర్ అనేది క్లోజ్ చేశాను. ఇప్పుడే పూజ చేశాను కదా, ఇంకా దానికోసం అయితే బ్యాక్ సైడ్ అయితే డోర్ అది క్లోజ్ చేశాను. ఇంకా ఈరోజు మండే కాబట్టి ఆ శివయ్యకి శుభ్రంగా అయితే పూజ అది చేసుకున్నానండి. ఇంకా కుందులు అయితే కొనుక్కోవాలన్నమాట, నార్మల్వి. ఎందుకంటే నేను ఒక కుంద ఒకటి పెడుతున్నాను. ఎందుకంటారంటే ఒక కుంద అయితే కిందన చేయి జారిపోయి పడిపోయింది, నేనే పడేశాను. ఇంకా శ్రావణ మాసం ఎలాగా వచ్చింది కాబట్టి మంచి రోజులే కాబట్టి పూజ ఐటమ్స్ అయితే కొన్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అత్తయ్య ఏంటంటే చిక్కుడుగాయలు అయితే కట్ చేసి ఉంచేశారు. ఇంకా కనిష్కాయ ఏంటంటే ఇక్కడ చపాతీ చేసామన్నమాట. బీట్రూట్ వేసి చపాతీ అయితే చేసాము. ఇక్కడ కనిష్ కోసం చేసాం. నేను కూడా అదే తిన్నాను. అత్తయ్య కూడా, నేను ఒకటి తిన్నాను, నార్మల్ది ఒకటి, బీట్రూట్ది ఒకటి. అత్తయ్య కూడా సేమ్ అలానే ఉంచేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా, నా లీటర్ వాటర్ బాటిల్ అయితే రెడీ చేసుకున్నాను, తాగుతున్నాను ఇక్కడ. ఇంకా నేను కూడా తినడానికి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను చిక్కుడుకాయ కర్రీ అనేది అయితే తాలింపు అయితే వేస్తున్నానండి. ఈ లోపు నేను తినేసే లోపు ఏంటంటే ఇది వేగుతుంది కదా అని చెప్పి అయితే ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే తాలింపు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేగినప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చిక్కుడుకాయలు బాగుంటుంది అనమాట ఫ్రై. నాకు నార్మల్గా చిక్కుడుకాయ అంటే అస్సలు నచ్చదు, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, తినాలి. ఇంక నేనైతే ఇక్కడ చూసారు కదా, చపాతీ అయితే ఒకటి బీట్రూట్ది ఒకటి నార్మల్ది అయితే పెట్టేసుకొని ఇక్కడ నేనైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను తినే లోపు అయితే ఈ చిక్కుడుకాయ ఫ్రై కూడా వేగుతుంది అనమాట. మనం ఇంత వండినా సరే ఏపుడు అన్నప్పటికీ చాలా కొంచెమే అవుతుంది కదా, దగ్గర అయిపోతుంది. మాకైతే ఇలాగ నాకు అత్తయ్యకే కాబట్టి ఇది చాలా ఎక్కువ. నేను అసలు నచ్చదు ఇలాంటి కూరలు. ఇది కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే నేను కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి. ఇంకా దానికోసం అయితే నేను రెడీ అయిపోవాలి. దీంట్లో అయితే టమాటా అన్నీ వేసి అయితే మూత పెట్టేశాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, అల్లం పేస్ట్ అయితే వేసేసాను, కానీ మీకు చూపించలేదు. ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. ఇంక నేనైతే స్టవ్ అదే ఆఫ్ చేసి, కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంక నేను ఇక్కడ అయితే స్టార్ట్ అవుతున్నానండి. కొంచెం బ్యాంక్ పని ఉంది, ఇంకా దాని గురించి అయితే బ్యాంక్కి అయితే వెళ్ళాలి. గోల్డ్ అయితే పెట్టాను, ఇంకా దానికి ఈఎంఐ కట్టాలన్నమాట. నేనైతే ఇప్పుడు బ్యాంకుకి వెళ్తున్నాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి, కానీ తప్పదు, లాస్ట్ డేట్ అయిపోయింది. ఇంకా బ్యాంక్ అయితే వెళ్ళాలి. ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత అయితే నేను తిరిగి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాను. ఇక్కడ వచ్చేసి నాకు పీరియడ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఈ వీక్ అయితే వచ్చేసాయి. కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు అంటారు కదా, ప్రతి మంత్ ఏంటంటే రాకూడదు అని అయితే అనుకుంటాను. కాకపోతే ఈ మంత్ ఏంటంటే ఎర్లీగానే వచ్చేసాయి. సో హ్యాపీ అనమాట. ఎందుకు అన్నారా, కొంచెం పూజలు వ్రతాలు ఉన్నాయి కాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట, అమ్మయ్య అని. లేదు అన్నట్టయితే ఈ మంత్ కూడా కన్ఫామ్ అవ్వలేదు, ఈ ఫీలింగ్ అనేది వచ్చేసేది నాకు ప్రతి నెల. ఓకే అనుకునేదాన్ని. ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను. మరొకటి ఏంటంటే బ్యాంక్కి వెళ్ళానని చెప్పాను కదండి, బ్యాంక్ పని అయితే నాకు అవ్వలేదు. ఎందుకు అన్నారంటే ఇంకా లాస్ట్ డేట్ అయిపోయింది. అది కాక ఇప్పుడు బ్యాంక్కి ఏంటంటే ఈఎంఐలు కట్టడాలు అలాంటివి అవ్వదు కదా. ఇయర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని విడిపించేసి మళ్ళీ పెట్టుకోవడం, ఏదో సంథింగ్ అయితే ఫుల్ అమౌంటే కట్టాలి, ఇంట్రెస్ట్ ఒకటి కట్టడానికి అవ్వదు. ఇంకా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ బాబోయ్ ఎలా అని చెప్పి ఇంకా మళ్ళీ మా హస్బెండ్కి అయితే కాల్ చేసి చెప్పాను, ఇలా అంటున్నారు అని. అయితే తన అకౌంట్ ఎలాగా ఈ బ్యాంక్లో ఉంది కాబట్టి సరే నేను వస్తాను, వచ్చిన తర్వాత ఇద్దరం వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చు అన్నారు. సరే అని చెప్పి అయితే నేనైతే వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ డే అయితే వెళ్ళాలి.
మరొకటి ఇక్కడ నేను బెడ్ మీద కూర్చున్నాను కదండీ! నేనైతే మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3, 4 ఇయర్స్ అయితే నేను ఇలాంటివన్నీ పాటించాను. ఆఫ్టర్ ఏంటంటే ఇంకా లేదండి. ఇంకా బెడ్ మీదే కూర్చుండిపోతాననమాట. ఇంకా తర్వాత ఏంటంటే అన్ని క్లీనింగ్లు అవి చేసుకుంటాను. ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ అయితే క్లీనింగ్ అయిపోయాయి. బెడ్‌రూమ్ సారీ కిచెన్ ఒక్కటే ఉంది. మా పీరియడ్స్ అవి అయిన తర్వాత ఇంకా కిచెన్ అది క్లీనింగ్ అయితే చేసుకుందామని ఇంకా అదైతే వదిలేసాను. ఇక్కడ మధ్యాహ్నం ఏంటంటే అప్పడాలు అండ్ పెరుగు మిరపకాయలు అయితే మా కోసం అయితే వేపుకుంటున్నానండి. ఈ పెరుగు మిరపకాయలు అయితే ప్రతిసారి నాకు బాగా యూజ్ అయ్యాయి. ఈ కూర నచ్చలేనప్పుడల్లా ఈ అప్పడం పెరుగు మిరపకాయ వేపుకొని తినేస్తాను. ఇక్కడైతే అత్తయ్య నేను అయితే పెట్టేసుకున్నాను. ఇద్దరం అయితే చూసారు కదా! ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. ఇంక నేనైతే తినేసి పడుకున్నానండి. ఫుల్‌గా నాకు చాలా స్టమక్ పెయిన్ అయితే వచ్చేసింది. అలసిపోయినట్టు అయిపోయింది. పడుకున్నాను. ఇక్కడ నేను అత్తయ్య అయితే మాట్లాడుకుంటున్నామనమాట. మినప్పప్పు ఏంటంటే మధ్యాహ్నం నానబెట్టాను. అదైతే అత్తయ్య ఏంటంటే ఇక్కడ రుబ్బేసి నాకు ఉంచేశారు. ఇక్కడ నా ఫేస్ ఫీలింగ్స్ చూసి నేనేదో అత్తయ్యని అనేస్తున్నానో అనుకోకండి. ఇద్దరం అయితే మాట్లాడుకుంటున్నాము ఒక టాపిక్ కోసం. అత్తయ్య అయితే నేను లేచేసరికి ఇది రెడీ చేసి ఉంచారు కదా! ఇక్కడ నేను వేస్తానులేండి అన్నాను. ఇంకా చిన్న చిన్న గారెలు అయితే వేస్తున్నాను. ఇక్కడ నాకు అత్తయ్యే వీడియో తీస్తున్నారండి. ఇంక స్టాండ్‌కి పెట్టలేదు నేను. అత్తయ్య అయితే వీడియో తీస్తున్నారు నాకు నేను వేస్తూ ఉంటే. ఇంకా కనీక్ష్ వచ్చేసే లోపు అయితే ఈ గారెలు అనేవి వేసేసి ఉంచేస్తే వాడు వచ్చిన తర్వాత తింటాడు కదా అని చెప్పి అయితే ఒక చిన్న గ్లాసులు అనమాట. ఒక 10 ఆర్ 12 అలా వస్తాయి. ఇక్కడైతే నేను అదే వేస్తున్నాను. ఎందుకంటే మా వాడేంటంటే అందరి గురించి ఏమో గానీ, మా కనీక్ష ఏంటంటే మధ్యాహ్నం టైంలో అన్నం అస్సలు తినడానికి ఇష్టపడట్లేదండి. వాంతులు అది చేసుకుంటున్నాడు. అందుకోసం అయితే టిఫిన్స్ అలాంటివే పెడుతున్నాను మధ్యాహ్నం. మార్నింగ్ పెరుగన్నం అది పెట్టేసి మధ్యాహ్నంకైతే టిఫిన్ కానీ ఏదో ఒకటి పెడుతున్నాను. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం హెల్తీగా ఇంకా ఈ మినప్పప్పు అంటే కొంచెం బలమే కదండి పిల్లలకి. ఇంకా పొట్టుపప్పు అయితే ఇంకా మంచిది. ఇంక నేనైతే ఈ మధ్యన పొట్టుపప్పు తేవటం లేదు. ఇంకా కడుక్కోవడానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ తెచ్చుకోవాలి. ఇంక వాడైతే వచ్చేసరికి ఇవైతే వేసి ఉంచాననుకోండి కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటాడు వచ్చిన తర్వాత. గణేష్ బాబు అయితే వచ్చేసాడు. అలా ఎగ్జామ్ ఎలాగమ్మ రాశాడు చెప్పు. ఎగ్జామ్ ఎలాగ రాసావే? ఆకులు అవుతుందా? మరి మధ్యాహ్నం పూట ఏడు తినకపోతే అలాగే ఆకులు వేస్తుంది. ఎక్కడ అట్టు తిన్నా అన్నం తినవలసిన టైంలో అట్టు తింటే ఎలాగా? తినే ఫాస్ట్ తిని. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఇప్పుడు మేడ మీదకి అయితే వచ్చేసాను అనమాట వాకింగ్కి. ఇప్పుడైతే ఒక అరగంట సేపు వాకింగ్ అయితే చేసుకోవచ్చు. వేషాలైక 11 నువ్వు నాకు అన్నీ రాసి చూపించు. ఏ తప్పో ఏటో నేను చెప్తాను. గణేష్ బాబుకి అయితే అన్నం రెడీ అండ్ కూర అన్నమాట క్యారెట్. హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిపోయిందా? మాదైతే అయిపోయిందండి. అంటే ఈవినింగ్ గారెలు వేసాను కదా అవే అనమాట. ఈవినింగ్ అయితే తిన్నాము. ఇంక ఇప్పుడైతే నేనేం తినలేదు. ఇంక ఈరోజు ఈవినింగే వెళ్ళాను మేడ మీదకి వాకింగ్ కూడా. ఇప్పుడైతే వాకింగ్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా చీకటిగా ఉంది కదా, బాగాలేదు కదా వద్దనేసారు అత్తయ్య. ఇంకా అయితే మేడ మీదకి కూడా ఈరోజు అయితే వెళ్ళలేదు. అంటే హెడ్ వర్క్ అదే చేశాను కదా, ఇంకా వద్దు ఇప్పుడు అన్నారని ఇంకా వెళ్ళలేదన్నమాట. మాకు అన్ని వర్క్ చూసారు కదా, మాకు అయితే పడుకుని పెట్టి అలసిపోయాడు కదా పడుకుంటుంది. పడుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే వస్తారు. వచ్చినప్పటికి ఇంకా నైట్ అంటే తెల్లవారి 2:30, 3 అయిపోద్దని చెప్పారు. ఎందుకు అంటే ఇంకా నైట్ టైము ఈరోజు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రేపు మార్నింగ్ అయితే వస్తానన్నారు. ఇంకా తను వచ్చిన తర్వాత బ్యాంక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి.
గోల్డ్ పెట్టడం అయితే ఈజీయే కానీ దాన్ని మళ్ళీ విడిపించినప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కదండి. దాన్ని పెట్టి డబ్బులు తెచ్చి బాగానే వాడేసుకుంటాము. తర్వాత దాన్ని విడిపించుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటది. మేమైతే ఇంకా ఇప్పుడైతే విడిపించను. మళ్ళీ దాన్ని ఏంటంటే మా హస్బెండ్ నేమ్ మీదకైతే బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి తన అకౌంట్‌కైతే చేంజ్ చేసి ఇంట్రెస్ట్ ఒకటి కట్టేస్తాననమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సరే చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మన ఛానల్ని అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.